గైస్, ఆంధ్రప్రదేశ్ బర్గర్కి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ముందుగా వేడివేడిగా కాగుతున్నటువంటి ప్యాన్ మీద ఆలివ్ ఆయిల్ డ్రాప్ చేసుకుందాం. పెద్ద గోదావరి రొయ్యలు, వీటిని కీమా కింద కట్ చేసుకుంటున్నాం అనమాట. జాగ్రత్తగా ఈ ప్రాన్ కీమాని ఈ పెనం మీదకి డ్రాప్ చేసుకుందాం. చాప్డ్ గార్లిక్ క్లోవ్స్, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్. ఇలా జాగ్రత్తగా కుక్ అయ్యి రోస్ట్ అయ్యే వరకు మనం వీటిని వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ప్రాన్ ఫ్రైని ఒక ప్లేట్లోకి కలెక్ట్ చేసుకుందాం. ఇదే పెనం మీద చెర్రీ టొమాటోస్ డ్రాప్ చేసుకుందాం. చాప్డ్ మష్రూమ్స్, వెల్లుల్లి ముక్కలు, వీటన్నిటిని కూడా ఒక 30 సెకండ్స్ ఫస్ట్ మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. గైస్, దిస్ ఇస్ బర్గర్ బన్. దీన్ని ఓపెన్ చేసుకొని కొంచెం ఆయిల్ చల్లుకొని ఒకవైపు మనం రోస్ట్ చేసుకోవాలి. గైస్, ఇప్పుడు ఇదే పెనం మీద కొంచెం బటర్ రబ్ చేద్దాం. ఆమ్లెట్ వేసుకుందాం. లిటిల్ సాల్ట్ అండ్ లిటిల్ పెప్పర్. అండ్ దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ మనం ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యల్ని ఈ ఆమ్లెట్ మీద డ్రాప్ చేసుకుంటాం. గైస్, దిస్ ఇస్ చీజ్. గైస్, ఇప్పుడు ఈ ఆమ్లెట్ డిస్టర్బ్ అవ్వకుండా అలా బన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. మంచిగా కాలినటువంటి చెర్రీ టమాటోస్ని కూడా వీటి మీద డ్రాప్ చేసుకుందాం. దిస్ ఇస్ లేటెస్ట్ లీఫ్. వీటిని కూడా దీని మీద డెకరేట్ చేసుకుందాం. పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి టొమాటో సాస్ మీకు నాకు కూడా ఇష్టమే. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా మూతేసి తింటే భయ్యా. గోదావరి రొయ్యలతో ఆంధ్రప్రదేశ్ బర్గర్ తయారు చేసిన అన్విత వ్లాగ్స్కి మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ తుక్కు